బ్యాక్ టు న్యూస్. పేరుకే తెలంగాణ విశ్వవిద్యాలయం, కానీ సమస్యలకు మాత్రం అతిపెద్ద నిలయంగా మారింది. వర్సిటీ ఏర్పాటై 18 నెలలు గడిచినా విద్యార్థుల బాధలు మాత్రం తీరడం లేదు. వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలు, చాలని గదులే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు లేరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీలోని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో 2006లో ఏర్పాటు చేశారు. అయితే యూనివర్సిటీ ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గత 3 ఏళ్లుగా సమస్యలు ఎక్కడ వేసిన గంగొలి అక్కడే అన్న చదంగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీలో పలు సమస్యలు తిష్టవేశాయి. ఈ సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సరైన వసతి సౌకర్యాలు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. వసతి గృహాల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. సర్కార్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేస్తూ ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు లైబ్రరీతో పాటు ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నారు. కానీ గత 6 నెలలుగా విద్యార్థులకు వైఫై అందడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మెయిన్ క్యాంపస్ లో 800 మంది విద్యార్థినులు ఉండగా కేవలం ఒక హాస్టల్ మాత్రమే ఉండడంతో ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. 800 మందికి విద్యార్థులకు ఒకటే కలిసి సార్, రూమ్కి 8 నుంచి 12 మంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా వాళ్ళు ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నారు. ఏంటంటే వైఫై సమస్య, లేకపోతే లైబ్రరీలో బుక్స్ సమస్య, లేకపోతే ఇంటర్నెట్ సమస్య, ఇట్లా మొత్తం సమస్యలే తప్ప విద్యార్థులకు ఏమంటారు అందుబాటులో ఉన్న ఫెసిలిటీ ఎలాంటి లేవు. ఏంటంటే అడ్మిన్లో నెల రోజులైనా వాటర్ రాకుండా పట్టించుకునే నాదుడు తెలంగాణ యూనివర్సిటీ లేడు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే వైస్ ఛాన్సలర్ గారిని కూడా వీసీ వస్తే యూనివర్సిటీ సమస్యలు మారుతాయి, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పిన ప్రభుత్వాలే ఇలా వీసీలో వచ్చినా పట్టించుకుంటా లేదు. మరోవైపు యూనివర్సిటీలో విద్యార్థినుల భద్రత గాలిలో దీపంలా మారింది. వర్సిటీలో భద్రత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన ప్రదేశాల్లో 300కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో సగానికి పైగా కెమెరాలు పనిచేయడం లేదని విద్యార్థులను ఆరోపిస్తున్నారు. పరిపాలన భవనంలో గత 2 నెలలుగా ప్యూరిఫైడ్ వాటర్ అందుబాటులో లేకపోవడంతో యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగులు, బ్యాంక్ సిబ్బంది ప్రతిరోజు వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తున్నారు. ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ ను మరమ్మతులు చేయించి తాగునీరు అందించాలని సిబ్బంది కోరుతున్నారు. యూనివర్సిటీలో ప్రతిసారి మేము సార్ వైఫై వస్తలేదు, సార్ లైబ్రరీలో బుక్స్ లేవని చెప్పినప్పటికీ కూడా దానిపైన ఇటువంటి స్పందన లేదు. అలాగే యూనివర్సిటీలో బయట వాళ్ళు వస్తున్నారు, సెక్యూరిటీ టైట్ చేయండి, గర్ల్స్ కి ఇబ్బంది పెడతా ఉన్నారు, గర్ల్స్ వచ్చి మాట్లాడించడం కావచ్చు, గర్ల్స్ టీజింగ్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సెక్యూరిటీ సిబ్బందిని టైట్ చేయండి. ఏదైతే గోడలు కావచ్చు, ఎక్కడైతే గోడలు ఉంటాయో వాటిని కూడా కొత్త కట్టండి అని చెప్పినప్పుడు కూడా వాటిపైన ఎటువంటి స్పందన తీసుకోకపోవడం సిగ్గుచేటు. యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుల కొరత ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్ భవనంతో పాటు కాలేజ్ మెయిన్ క్యాంపస్ వద్ద సెక్యూరిటీ లేక కొందరు విద్యార్థులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చదంగా తయారైందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో హాస్టల్లో బయటి వారి కూడా తిష్టవేస్తున్నారు. అలాగే రాత్రుల్లో హాస్టల్లోకి ఎవరు చొరబడుతున్నారని భయంతో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని చెప్తున్నారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం అత్యవసర సమయాల్లో స్టూడెంట్స్ వైద్య అవసరాల కోసం యూనివర్సిటీలో 24 గంటల పాటు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటికీ అంబులెన్స్ లేని పరిస్థితి ఉందని విద్యార్థులు తెలిపారు. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్ సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు విద్యార్థులు. సమస్యల నిలయంగా ఉన్న తెలంగాణ యూనివర్సిటీపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.